నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం డిచ్పల్లి మండలం తెలంగాణ విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగం మరియు భారతీయ భాష సంరక్షణ కేంద్రం ఆధ్వర్యంలో పునశ్చరణ 2వ రోజు తరగతులు నిర్వహించారు. ఇది సమాజానికి నిరంతరం మనం చేయగలిగిన తోడ్పాటు. ఏ సమాజమైనా సరే అది ముందుకు వెళ్ళాలంటే, ప్రగతిదాయకంగా మారాలంటే ఒక చోటు నుంచి మరో చోటుకి ఆ సమాజం నిరంతరం ప్రయాణం చేస్తూ ఉంటుంది. అది మన ఇష్టాల మీద ఆధారపడి ప్రయాణం చేయదు. దానికంటూ ఒక గతిశీలం ఉంటుంది. చదువుకున్న వాళ్ళ పాత్ర అంటే ఇంకా నిర్దిష్టంగా సాహిత్యం చదువుకున్న వాళ్ళ పాత్ర. మిగతా వాళ్ళ పాత్ర మేధో సంబంధమైన మార్పులు తీసుకొస్తే, మన పాత్ర నారాయణ రెడ్డి గారు అన్నట్లు హృదయ సంబంధమైన మార్పు తీసుకొస్తుంది. అది హృదయం నుంచి మెదడుకు రసాయన క్రియ జరుగుతూ ఉంటుంది. కనుక ఈ హృదయం అనేది చాలా ముఖ్యమైనది మనిషి జీవితంలో. అధ్యాపకులుగా ఈ సమాజ మార్పులో సమాజం మరింత బాగుండాలని, అందరూ సంతోషంగా ఉండాలని వెన్నెల లాంటి సమాజము అని అంటూ ఉంటాం అప్పుడప్పుడు. ఈ వెన్నెల లాంటి సమాజం కోరుకుంటూ ఉంటాం. కనుక అట్లాంటి సమాజం కోసం మన ప్రయాస, మన సంవాదం. ఈ సంవాదంలో అప్పుడప్పుడు ఇట్లాంటి కోర్సులు మనల్ని రీఫ్రెష్ చేస్తూ ఉంటాయి, ఓరియంట్ చేస్తూ ఉంటాయి. మన అంటే మునుపు ఏం నేర్చుకున్నాం, తర్వాత ఏం మార్పులు వచ్చాయి, ముందుకు ఎలా వెళ్ళాలి. కనుక ఈ ఓరియంటేషన్ కోర్సు అనేది కొత్త విషయాలు తెలుసుకోవడంతో పాటు మనకు తెలిసిన విషయాల్లో ఏమన్నా డెవలప్మెంట్ జరిగిందా, చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మనకి మన అన్నకి ఇచ్చే గౌరవం తమ్ముడికి ఇయ్యం కదా. అన్న అనే దాంట్లో ఉండే మన ప్రపంచంలో, మన వ్యవస్థలో, మన సమాజంలో అన్నకి తమ్ముడికి, అట్లానే అక్కకి చెల్లెలకి మధ్య చాలా తేడా ఉంటుంది. అంటే చూసే విధానం. కాబట్టి మనకి ఇద్దరు అవసరమైన ఇద్దరు ఉంటారు ప్రపంచంలో, ఇద్దరు లేరు కదా. వాళ్ళకి అది ఏజ్ అనేది మనం చాలా క్రైటీరియల్ ఫ్యాక్టర్. చాలా వాటి నేను పెద్ద చిన్న లేకుండా ప్రవర్తిస్తున్నాడు అంటే ఏం లేదు. అక్కడ ఏజ్ ఒకటే, మీకు అన్ని పోయినాయి. పెద్ద చిన్న లేకుండా ఉంటున్నాడంటే ఏంటంటే అసలు ఏజ్ని అసలు గణించటం లేదు అని అర్థం. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఆ భాష వ్యవహారిక యొక్క ప్రాపంచిక జ్ఞానం, ప్రాపంచిక దృష్టి, దాన్ని బట్టి మిగిలినవన్నీ ఉంటాయి. అలా ఏదైనా సరే మనం ఏది తీసుకున్నా ఒక భాషలో ఉండడానికి, ఇంకో భాషలో లేకపోవడానికి ప్రాపంచిక దృష్టి ఒకటి ప్రధాన కారణం ఉంటుంది. రెండోది వచ్చి మనం ఉన్న భౌగోళిక స్వరూపం. ఇక్కడ ఉండే చెట్లు ఇంకో చోట ఉండకపోవచ్చు, శీతోష్ణ స్థితి, నేలలు, ఇవన్నీ దాన్ని బట్టి కూడా మారిపోవచ్చు. ఈ రెండు ప్రధాన కారణాలు అంటే ఒక చోట ఉన్నది ఇంకో చోట లేకపోవడానికి పదాలు. ఇంకొకటి సహజంగా జ్ఞానం. అంటే కొన్ని విషయాలు మనకి కొన్ని, ఉదాహరణకి మనకి ఉలన్ ఉంది. ఉలన్ ఏమంటాం? ఉన్ని ఎక్కడ వరకు వస్తుంది? మనకి గొర్రెల నుంచి వస్తుంది.